హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు మన మందారాలకి ఎట్లా పూలు వస్తున్నాయో చూపిస్తూ పెద్ద పూలు పెద్ద సైజుగా ఎలా వస్తున్నాయి చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నా. ఒకళ్ళు అడిగారు కామెంట్లో, ఆంటీ మాకు పూలు పెద్దవి రావట్లేదు, మందారాలు తీసుకొచ్చి పెట్టినప్పుడు బాగా వచ్చినాయి, ఇక తర్వాత నుంచి రావటం లేదు, ఏం చేయమంటారు, ఒక సలహా చెప్పండి అన్నారు. అది ఎందుకు రావట్లేదు ఏందనేది ఇట్లా ఇప్పుడు చూడండి, ఎప్పుడో కొమ్మ నాట సంవత్సరం పైన అవుతుందండి కొమ్మలు పెట్టుకుంటూ వచ్చేది ఇంట్లో. ఇక్కడే ఉండి బతికి పెరిగి పూలు చూడండి ఎలా వస్తున్నాయో. ఇవన్నీ అది అక్కడ ఒకటి, ఈ మూడు ఇక్కడ వచ్చేసి ఇదిగండి ఎంత బాగా వస్తుంది. దీంట్లోనే ఎన్ని రకాలు ఉన్నాయో కొమ్మలు. ఇదిగండి ఇది ముద్ద మందారం ఒకటి, ఇప్పుడు ఆ రెక్క మందారం ఒకటి, ఇక్కడ ఈ గులాబీ అటుది, ఇది ఏమంటారు, అది ఒక గన్నేరు, దేవగన్నేరా అదొకటి, ఇంకా కొన్ని కొమ్మలు ఉన్నాయి. ఇది కాగడామల్లి ఒకటి ఉంది. ఇందులో కింద నాటితే కింద ఎండ తగలక పాడైపోతుంది, చనిపోయే స్టేజ్కి వస్తే తెచ్చి గబగబా ఇందులోకి పెట్టుకున్నా. ఇదే తర్వాత మారుద్దాంలే, ముందు బ్రతికితే అసలు బతికిద్దో లేదో అనుకున్నాను. బతికింది బాగానే. చూడండి ఎన్ని ఉంటాయో ఇందులో అసలు కొమ్మలు. తీస్తా ఈ ఒక్క టబ్బులో ఎన్ని కొమ్మలు. ఇప్పుడు మొత్తం తీస్తే నాకు ఎన్ని రకాలు కావాలి. ఇప్పుడు టబ్బులు 4 టబ్బులు 5 టబ్బులు కావాలి ఇందులో మొత్తం తీసే పని. అయితే తర్వాత చూద్దామని అట్టే పెట్టా. అయితే ఇప్పుడు ఇక్కడ కూడా ఒక చిన్న కొమ్మ నాటా, చిన్న అంత కొమ్మలు గుచ్చా ఊరికి లాస్ట్లో. ఇది మీకు చాలా వీడియోలలో నేను చూపిస్తానే ఉన్నా. ఇదిగండి ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇది కూడా ఎప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి నాకు పూలు ఇస్తానే ఉంది. ఆ కొమ్మే ఇక్కడ చిన్న కొన్ని మిగులుతుంటాయి కదా, కొంచెం మంచి కొమ్మలు, జానెడు కొమ్మలు కట్ చేసుకొని అందులో కూర్చున్నాక చిన్న లాస్ట్లో బతికితే లేకపోతే లేదు, నేను అంత మట్టి వేసి పెట్టా. అయితే అక్కడ బకెట్లో దానికి కింద బేస్ లేదు కదా, ఆ క్యాను కట్ చేసి పెట్టిన దాంట్లో ఆ బేస్ కోసం ఆ బకెట్ పెట్టా. ఇంకా అది అట్లా వస్తుంది. ఇక్కడ దీంట్లో కొమ్మ పెట్టుకున్నాను, ఇది వస్తుంది, పెద్దదైంది. ఇది పండు ఆకులు ఎప్పటికప్పుడు మనం ఇట్లా ముదిరాకులు తీసేసుకుంటుంటే, నేను తీసేస్తుంటా పైకి వచ్చినప్పుడు, నాకు కంటపడ్డప్పుడు ఎటు పోతుంటే అటు ఇట్లా వస్తాయి అనుకోండి, అట్లా అంటే పోద్ది. ముదిరాకులు తీస్తుంటే కొత్త చిగురులు వస్తూ ఉన్నాయి. ఇదిగోండి మందారాలు. ఈ మొక్క కూడా మొత్తం ఆకులన్నీ తీసేసా మొన్ననంగా తీసి ఏ చెట్టు ఆ చెట్లు ఆ టబ్బులోకే పడేస్తా. ఇట్లా ముదిరాకులు ఇక్కడ అన్నీ తీసేసి మళ్ళీ కొమ్మ తొందరగా సాగుద్ది, మొగ్గలు వస్తాయి. ఇది 3 రోజులు 4 రోజులు అవుతుంది ఇది చేసి. ఇదిగండి మొగ్గ. ఇదిగండి ఇక్కడ చూడండి, ఇది కూడా తీయాలి, కాకపోతే బాగుంది, పండలేదు. ఆకు పండితే ఎండిపోద్ది, అలాంటివి తీసేసుకోవాలి. ఇది ఫ్రెష్గా బాగుందిలే అని చెప్పి నేను దీన్ని కదిలియదలుచుకోలే. మొగ్గలు నిన్న ఒక ఇంత పువ్వు వచ్చింది. అది ఫ్లవర్స్ బాగా వచ్చినాయి అనుకున్నప్పుడు నేను ఫొటోస్ తీసుకుంటుంటా. ఇదిగండి ఇక్కడ మొగ్గలు. అయితే ఇప్పుడు అక్కడ చూపించిన ఆ కొమ్మే ఇంకొక దాంట్లో గుచ్చుకున్నా. ఇదిగండి ఇక్కడ పూలు వస్తున్నాయి. ఇది చాలా సంవత్సరం నుంచి బాగానే వస్తున్నాయి పూలు. ఇది హైబ్రిడ్. ఇదిగండి తెచ్చిపెట్టిన దగ్గర నుంచి ఇంతే సైజు, ఇంతే కలరు తగ్గదు, సైజు తగ్గదు, ఇంతే వస్తుంది.
ఇది వైట్ రెక్క మందారం. అప్పుడు నేను తీసుకొచ్చి కొనుక్కొచ్చి పెట్టుకున్న మొక్కకి కొమ్మలు కట్ చేసా ఒకసారి. ఆ కొమ్మలన్నీ అడొకటి గుచ్చుకున్నా, అవి బతికినాయి. ఇంకోటి అటు సైడ్ ఉంది, అక్కడ ఒకటి ఉంది. కొనుక్కొచ్చిన మొక్క అక్కడ ఉంది, కొమ్మ గుచ్చినవి అటు ఉన్నాయి. ఇది కూడా కొమ్మ గుచ్చా ఇట్లాగా బతికితే దీంట్లోకి తర్వాత పెద్దది పెట్టుకుందామని ప్రస్తుతానికి అన్నట్టుగా దీంట్లో పెట్టి ఇక్కడ పెట్టా. అప్పుడు ఈ రెండు ఎప్పుడు జంటగా ఉంటాయి, ఈ కుండీలు రెండు. అయితే ఈ వైట్ నేను నాటుకున్నా. ఇక మొగ్గలు చూడండి, ఇదండి కనిపిస్తున్నాయా, ఇదిగండి ఇక్కడ ఒకటి. అయితే చూడండి, ఒకటే కొమ్మ నేను పెట్టింది. దీంట్లో లైట్ పింక్ కలరు, ఇదిగండి ఈ కొమ్మ, ఇది ఒకటే కొమ్మ. దీనికి పింక్ కలర్ వస్తుంది, మిగతా అంతా వైట్ వస్తున్నాయి అన్ని కొమ్మలకి. ఇదిగండి ఇది. అప్పుడు ఇదేందండి వింతేంద్ర బాబు అన్నీ పెట్టి ఒకే దానికి మనం నాటుకున్న కొమ్మ అంటుకట్టిందన్న అయితే అనుకోవచ్చు. మనం నాటిన కొమ్మకి ఒకే దానికి 2 రకాల పూలు వచ్చినాయి ఏంది అని చెప్పి అప్పుడు షార్ట్ వీడియోలో పెట్టా. అయితే ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ కొనుక్కొచ్చి పెట్టుకున్నాయి హైబ్రిడ్. ఈ చెట్టుది మీరు చూస్తుంటారు. ఇట్లా ఏదన్నా వచ్చినా కూడా నేను ఇట్లా నలిపేసేస్తుంటా, మీకు తెలుస్తుంటుంది. నేను చూసే మా మొక్కలు చూసిన వాళ్ళు అందరూ అంటారు బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి మందారాలని. ఇట్లా ముదిరి తీసేస్తాయి. ఇది కొంచెం పండు బారుతుంది, ఇదిగండి ఇలాంటివి తీసేసుకుంటే ఈ లేత ఆకులకి మనం ఇచ్చే బలం అందిద్ది త్వరగా. ఇది కొమ్మ సాగుతుంది. ఇప్పుడు మొన్నటిదాకా ఇంతే ఉంది, ఇప్పుడు సాగుతుంది. ఇదండి ఇట్లా ముదిరి ఆకులు తీసేసుకుంటే మనకి బాగుంటుంది చూడటానికి. మొక్క కూడా మనం ఇచ్చే లిక్విడ్స్ని తీసుకొని తొందరగా ఎదిగి మంచి పూలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదిగో ఈ మొక్కనంతా తీసేయాలి నేను. అంటే కొన్ని మనం చేసుకుంటూ నిదానంగా వస్తున్నా. ఇట్లా పండాకులు తీసేయకపోతే ఇది కూడా లాక్కుంటుంది మనం ఇచ్చే బలాన్ని. ఇదిగండి ఇట్లాగా మొగ్గలు ఇవ్వండి, అవి లేటుగా విచ్చుకుంటాయండి. ఇది కూడా అంతే లేటుగా విచ్చుకుంటుంది. ఇప్పుడు ఇదండి ఇవి మీకు చూపిస్తానే ఉన్నా. ఇప్పుడు మీకు గమనించండి, ఇది కాస్త బలంగానే ఉంది, ఆ 2 బలంగానే ఉన్నాయి, అవన్నీ బలంగానే ఉన్నాయి. మనకి ఎట్లా అర్థం అవుతుంది అంటే బలం తగ్గింది అనేది, ఆకులు ఈ ముదురు గ్రీన్ పోయి లైట్ గ్రీన్ వస్తుంటే ఇదొక మొక్క అండి, ఇదిగండి ఇదొక మొక్క, ఇదొక మొక్క. అప్పుడు దానికి బలం తగ్గినట్టు. ఇది కూడా ముదిరాకులన్నీ తీసేసానండి ఈ మొక్కకి. ఇదిగండి చిగుర్లు వస్తున్నాయి మళ్ళీ, ఇదిగండి చిగుర్లు. ముదిరాకులు తీసేస్తే చిగుర్లు వస్తూ ఉంటాయి. మొక్క మళ్ళీ బాగుంటుంది. మనం ఇచ్చే లిక్విడ్ త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క. దీనికి కూడా అంతే. ఇప్పుడు ఆ బలం ఇవ్వాలి నేను. ఇది ఇటు పక్కది ఆకుకూరలు చూడండి ఎట్లా వస్తున్నాయో, పడి మొలుస్తున్నాయి బాగా. ఇది కూడా ఇప్పుడు లిక్విడ్ ఇవ్వాలి నేను. అయితే కిచెన్ వేస్ట్ తీసుకొచ్చా నేను. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఇస్తున్నా. డైరెక్ట్గా ఇస్తే ఏం కాదమ్మా అని అడిగారు ఇంతకు ముందు కూడా. ఇదిగండి ఇట్లా పండాకులు తీసేసుకుంటే ఇదండి ఫ్లవరు ఇచ్చుకోలేదు ఇంకా. తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అసలుకి. ఇది తర్వాత కోసుకుంటా నేను. ఇది కూడా అంతే. ఇట్లా ముదిరాకు ఎప్పుడు ఇట్లా పండిపోయి ఇట్లా ఎండిపోయి రాలిపోతుంటుంది. అది మనం చూసుకుంటే కొంచెం ముందుగానే తీసేసుకుంటే మళ్ళీ చిగుర్లు వస్తుంది, మొక్క బాగా పెరిగిద్ది ఏపుగా. ఇది ఇట్లా
ఎన్ని మొగ్గలు ఉన్నాయి. ఇవన్నీ ఏదన్నా పురుగు లాంటిది ఉంటే మనం ఎమ్మటే చేతితోటి నలిపేస్తే అయిపోద్ది. వీటికి ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఇస్తాను. ఇదిగండి దేవుడి దగ్గర 3 రోజుల పూలు నేను సాయంత్రం తీసుకొచ్చి పైన పెట్టేసా. అయితే ఇప్పుడు ఈ డైరెక్ట్గా ఇస్తున్నారు అక్క పూలు, ఏమి ఇబ్బంది ఉండదా అని అడిగారు ఒకళ్ళు ఫోన్లో. ఏమి ఇబ్బంది ఉండదండి, పైన వేస్తాము ఇట్లాగా. ఇప్పుడు ఇది ఉంది, నాకు తెలుస్తుంది ఈ మొక్క కొంచెం డల్గా ఉంది, ఈ మొక్క డల్గా ఉంది, అది ఆ మొక్క బాగుంది, అట్లా మనకు తెలుస్తుంది ఇది డల్గా ఉంది. అట్లా డల్గా ఉన్న వాటికి నేను మా కింద దొడ్లో కూడా అట్లా ఇస్తుంటా. ఏ మొక్క డల్గా ఉంటే మనకి 2 రోజులకి 3 రోజులకి దేవుడి దగ్గర ఒక కవర్ నిండిపోతుంటుంది. ఇట్లా వేసేస్తే ఇదంతా పీకేస్తానులే తర్వాత గడ్డంతా. పీకేసుకుంటే మొక్కకు పట్టేది బలం, మనం ఇచ్చిన బలాన్ని. ఇట్లా ఈ సైడ్గా వేసుకుంటే కొంచెం ఈ మనం నీళ్ళు ఇస్తాం కదా, ఆ నీళ్ళు రసం దిగుతూ ఉంటుంది. ఇట్లా వేసా ఇదంతా తర్వాత క్లీన్ చేసుకుంటా నేను. ఇప్పుడు పైన ఎండుతుంటుంది, మనం నీళ్ళు పోసినప్పుడు రోజు కొంచెం నీళ్ళు చల్లుతాం కదా, మొక్క మీద నుంచి పడేటట్టు చల్లుతుంటా నేను. ఆ రసం అందులో దిగుతూ ఉంటుంది. దీనికి కూడా ఈ మొక్కకి ఇస్తాను. చూడండి అదండి ఇక్కడ సైడ్న మన కిచెన్ వేస్ట్ తోటే మనం మొక్కలను పెంచుకోవాలి ఎక్కువ శాతం. అది అటు కొంచెం వేసా. ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఆ నిమ్మ చెట్టుకి కొంచెం బలం ఇద్దాం అనుకున్నా. అంటే మనకు తెలుస్తుంది, అదే చెప్తున్నా మీకు. ఏ చెట్టు కొద్దిగా డల్ అవుతుంది అనుకుంటే మనకి తిరుగుతాం కాబట్టి రోజు మొక్కల్లో మనకు అర్థమైద్ది. ఇప్పుడు ఇది కంపోస్ట్ కూడా మంచిగా కంపోస్టు అయిపోద్ది. మొక్కకి మల్చింగ్ లాగా ఉంటుంది. ఎండలకి పూలు మంచి బలాన్ని ఇస్తుంది. మన పూలు నుంచి పూత రావటానికి కూడా ఉపయోగపడుద్ది. నేను ఫస్ట్ నుంచి కూడా అట్లానే చెప్తున్నా, చూపిస్తున్నాను. దాంట్లో పడేసాను అది. ఇప్పుడు ఆ కాయలకి వాటికి బలం వస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇదిగండి పుచ్చబద్దలు 3 రోజులకి నిండిందండి నాకు ఈ బకెటు. అరటికాయ తొక్కలు. ఇప్పుడు నేను ఇది ఏ మొక్క దాంట్లో ఆ డబ్బాతో తీసుకుంటా. కానీ దీంట్లో ఒక చుక్క కూడా ఇప్పుడు నీళ్ళు కలపలా నేను. ఇది ఎట్లా వస్తే అట్లా వేస్తా. ఇదండి నిన్న సాయంత్రం నీళ్ళు ఇచ్చా. డైరెక్ట్గా ఇస్తున్నారు, ఏం కాదా అని అడిగారు. ఏమీ కాదు. ఇప్పుడు దేవుడి దగ్గర పూలు చాలామంది తీసుకెళ్ళి నీళ్ళు పారే నీళ్ళల్లో వేస్తున్నారు. ఎవరికైనా ఇంటి ముందు 2 మొక్కలు పూల మొక్కలైనా ఉంటాయి కదా, ఆ పూలు దేవుడి దగ్గర తీసి మన చెట్లకే పడేయండి. ఇప్పుడు ఆ బయట పోతా నీళ్ళల్లో విసిరేసిపోతుంటారు కదా, అసలు ఎందుకు అట్లా వేయటం? మన మొక్కలకే చాలా మంచిది బలం. ఆ మొక్కలకి ఇచ్చుకుంటే మన మొక్కలు బాగుంటాయి, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. కొంతవరకు అంతా మనం చేయలేకపోయినా కొంతవరకు మన ఇంట్లో వచ్చే వేస్ట్ని మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు రోజు సాయంత్రం ఇస్తున్నా నీళ్ళు. ఇవి ఇచ్చిన వాటికి ఇప్పుడు నేను ఇంకా సాయంత్రం ఇవ్వను. సాయంత్రం ఇచ్చాను కాబట్టి నిన్న, ఇప్పుడు మళ్ళీ నీళ్ళు ఇస్తున్నాను కాబట్టి నీళ్ళు ఎక్కువైనా మందార మొక్క పాడైద్దండి. అది గమనించుకోండి కొంచెం. ఇప్పుడు ఈ మొక్కలు ఎండుతుంటాయి, ఇంకా ఈ పైన పడ్డాయి కదా, ఇది ఎండుతూ ఉంటుంది. అదే కంపోస్ట్గా మారిద్ది. వానపాములు కూడా పైకి వచ్చి తింటూ ఉంటాయి. ఇదిగండి అట్లా దీనికి కూడా ఇదిగండి అట్లా కొంచెం. ఎందుకంటే నేను సాయంత్రం వాటర్ ఇచ్చాను కాబట్టి నిమ్ము ఉంది. ఇదిగండి ఇట్లా
అన్నం పడింది ఇక్కడ. అన్నం కూడా ఇబ్బంది ఏం లేదు, అటేసాం. అది ఆ మట్టిలో పడిపోతుంటుంది. ఏదో పురుగులు తింటాయండి, వాటికి కూడా మనం ఈ విధంగా ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. కొంచెం ఈ కనకాంబరానికి కూడా ఇస్తున్నానండి, బాగా పూస్తున్నాయి కనకాంబరాలు. అది ఇప్పుడు ఇటు ఇద్దాము. నేను ఇట్లా ఒక బకెట్ తీసుకొస్తే మీకు ఇంతకుముందు చెప్పా, టబ్బులోకి పోసుకొని టబ్బు 3 బకెట్లు అయితే నిండిద్ది. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇస్తున్నాం. ఇదండి ఇక్కడ అన్నం చూడండి వేసేసాను. అట్లా మనకు కనపడితే బాగోదు అనుకున్నప్పుడు కొంచెం ఆ మట్టిని ఇట్లా కలిపేసేయండి, ఏం కాదు. ముదిరాకులు తీసేసాను. ఇదండి ఇట్లా కొంచెం కలిపేసేస్తే మట్టి మీద పడితే త్వరగా కంపోస్ట్గా మారిద్ది. మనకి పైనే కాబట్టి పైన అట్లా వదిలేసినా ఏం కాదు. ఇదండి ఇట్లాగా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయను, ఊరికే వాటర్ ఇస్తుంట. మొక్కలకు కూడా అట్లా. అంతకుముందు ఒక బకెట్ కిచెన్ వేస్ట్ తీసుకొస్తే, ఇది సొర చెట్టు ఉంది ఇక్కడ, దీనికి ఇస్తున్నా. అదే అప్పుడు 2 బకెట్లు నీళ్లు పోసేదాన్ని. ఒక బకెట్ కిచెన్ వేస్ట్ వస్తే 2 బకెట్లు నీళ్లు పోసుకుంటే ఆ టబ్బు నిండేది నాకు. అవి ఇంకా ఒక బకెట్కి నీళ్ళు తీసుకొని ఒక మగ్గు పోస్తూ పలచగా చేసుకొని ఇస్తున్నా మొక్కలన్నిటికీ. ఎన్నిటికి వస్తే అన్నిటికి ఇచ్చేదాన్ని అప్పుడు. ఇప్పుడు చూశారు కదా, కొన్నిటికి వచ్చింది. ఇది ఇట్లా ఎండుతూ ఉంటుంది. ఇదిగండి, ఇది ఎండుతూ ఉంటుంది. వానపాములు కూడా పైకి వచ్చి తింటూ ఉంటాయి. ఆ మొక్కకి బలం వస్తుంది, పువ్వుల సైజు బాగా వస్తుంది. సైజు తగ్గుతుందమ్మా ఆంటీ, దాని గురించి చెప్పరా అని అడిగారు. ఇది ఇట్లా పురుగు వచ్చిందనుకోండి, మనం ఇట్లా చూస్తాము. నేను ప్రతి మొక్కని గమనించుకుంటూనే ఉంటా. మనకి వచ్చి ఇవాళ చంపేస్తామా, రేపు పొద్దున్న చూస్తే మళ్ళీ వస్తుంటుంది. చూసినప్పుడు ఇట్లా తీసేసుకోవటమే. ఈ మొక్కలన్నీ ఇప్పుడు కొన్నిటికి ఇవాళ ఇచ్చాను కదా, మళ్ళీ 2 రోజులకి నాకు ఆ బకెట్ నిండుద్ది. మళ్ళీ తీసుకొచ్చి అటు పక్కన వాటికి ఇస్తా వచ్చిన వరకు. ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఇచ్చా. డైరెక్ట్గా ఇస్తే ఏం కాదా అంటే ఏం కాదు. అసలు పూలు కూడా పెద్ద సైజు వస్తాయి, మంచిగా కలర్ కూడా బ్రైట్ కలర్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రెడ్ కానీ అసలు ఎక్కడ మనం రాజీ పడేదే లేదు మేము అన్నట్టుగా పోస్తున్నారు ఈ మందారాలు. చూడండి, చూసారా కలరు, మంచి కలరు. ఆ బ్రైట్నెస్ తగ్గదు, సైజు తగ్గదు ఎక్కడ కూడా. దానికి కిచెన్ వేస్ట్ బాగా ఉపయోగపడిద్దండి. మీరు కూడా అట్లా డైరెక్ట్గా ఇవ్వండి. అపార్ట్మెంట్లో వాళ్ళు మేము ఎట్లా చేయాలి అని అనుకున్నా, కొంచెమైనా ఎండ తగిలిద్ది కదా మీకు, వేసి వదిలేసేయండి. లేదు మాకు అట్లా కుదరదు అని అనుకున్నప్పుడు ఒక అట్లా బొచ్చ ఒకటి పెట్టుకోండి. ఆ బొచ్చలోకి ముక్కలన్నీ వేసేసుకోండి. ముక్కలు తీసి, ఇప్పుడు ఈ వచ్చిన ముక్కలు ఉన్నాయి కదా, ఇలాంటి ముక్కలన్నీ తీసి మట్టిలోకైనా కప్పెట్టండి. కొద్దిగా మట్టి తీసి మట్టిలో పెట్టేసేయండి. నిదానంగా దానికి మొక్కకి అందుకుంటుంది. లేదు అలా కూడా కుదరటం లేదనుకున్నప్పుడు కొంచెం అంత మట్టి తీసుకొని ఒక టబ్బులకి బెజ్జాలు లేకుండా, దీనికి బెజ్జాలు ఉన్నాయండి ఇప్పుడు. ఇదిగండి, బెజ్జాలు లేనిది ఏదన్నా ఒక బకెట్ ఒక టబ్బు తీసుకొని కొద్దిగా కుండీలోదే మట్టి తీసుకొని ఒక టబ్బుకి వేసి ఇట్ట కలిపేసి పైన ఎండలో పెట్టుకోండి. పైన పెట్టుకుంటే ఏం కాదు కదా, మీకు ఎవరేమనరు కదా. అప్పుడు ఒక ఎండుతూ ఉంటుంది, ఇటు ఆ తడి ఉంటుంది కదా మొక్కల్లో, ఆ తడి ఎండుతూ ఉంటుంది. మట్టి పీల్చుకొని త్వరగా కంపోస్ట్ అయ్యిద్ది. అప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు ఉంచితే ఆ మొక్క అంతా చీకిపోద్ది. అందులో
అది వేసుకొచ్చి మళ్ళీ మొక్కల్లోకి అంత వేసుకోవచ్చు. అట్లా చేసుకోండి. నీళ్ళేమో మొక్కకి ఇవ్వండి, ఇంకా కాస్త నీళ్ళు కలుపుకొని అయినా డైరెక్ట్గానైనా మీకుండే మొక్కలను బట్టి. ఇప్పుడు మీకు బకెట్ నీళ్ళు ఇప్పుడు నేను ఎన్ని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కుండీలకో ఏం వచ్చింది. ఇప్పుడు నాకు 12 కుండీలకు వచ్చింది. ఒట్టి డైరెక్ట్గా ఇస్తే ముక్కలతో పాటు ముక్కలు తీసేస్తే కొన్ని నీళ్ళు అడుక్కుపోతాయి. ముక్కలన్నీ ఉంటానా నిండుగా ఉంది బకెట్లో. ఆ అడుక్కుపోయిన నీళ్ళకి డైరెక్ట్గా మీకు చాలా అనుకుంటే ఇంకా కొరవ నీళ్ళు కలుపుకోండి. లేదు సరిపోతాయి మాకున్న ఈ 10 కుండీలే అనుకుంటే డైరెక్ట్గా ఇచ్చేసేయండి. ఏం కాదు, 2 రోజులకు 3 రోజులకు బకెట్ నిండిందంటే ఇచ్చేసేయండి. మొక్కలు ఎక్కువ అవుతున్నాయి మాకు అనుకున్నప్పుడు ఆ కుండీలోదే కొద్దిగా మట్టి తీసుకొని ఒక టబ్కి వేసుకొని ఎట్లయితే వెడల్పుగా ఉంటే కనుక పైన పెట్టుకుంటే ఎండుతుంటుంది త్వరగా. కొంచెం అందులో తేమ ఉంటుంది కాబట్టి ఆ తేమకి అది మగ్గిపోతుంటుంది. అది మళ్ళీ తీసుకొచ్చి మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇది మొన్న వీడియోలో చేశాను కదా, ఇదిగండి. మొక్కలన్నీ మన ఇంట్లో ఫంక్షన్ జరిగిన రోజు మరిన్ని మొక్కలు వచ్చినాయి అని చెప్పి వేసాను కదా, ఇదిగండి. మట్టిలో పడిందా మొత్తం చీకిపోయింది చూడండి. ఇదిగండి, సేమ్ లేదు ఇంకా. ఇట్లా నేను ఇది వేరే మొక్కలు పెట్టుకునేటప్పుడు ఇట్లాంటివి అంటే ద్రాక్ష గుత్తులు రావు. పుచ్చకాయ మొక్కలన్నీ చూడండి విత్తనాలు పడేసాం కదా, మొక్కలు బాగా వచ్చినాయి. ఇదిగండి, అయిపోయింది ఇంకా సేమ్ లేదు. అరటికాయ తక్కువ, పుచ్చబద్ద ఇదంతా అయిపోయింది. ఇది కొంచెం నేను కలబెడుతున్నా ఇప్పుడు. ఇది తిరగబోసి ఇంకో టబ్బు కన్నా వేయచ్చు, లేదంటే ఒక పట్టా వేసుకొని కింద వేసుకుంటే కొంచెం ఆరిద్ది. నెమ్ము ఉంది. ఇప్పుడు నేను మధ్యలో ఒక్కరోజు ఒక చుక్క అట్లా ఈ మొక్కలకి ఇచ్చేటప్పుడు ఆ రోజు కాన్తోటి ఒక చుక్క అట్లా చల్లాను. కానీ ఇంక నేను మళ్ళీ నీళ్ళు అంటూ ఇవ్వలేదు. ఇది బోర్లు ఇచ్చాను, అదే చెమట పడుతూ ఇది నెమ్ము, ఈ నెమ్ము నుంచి కారుతుంటుంది ఇందులోకి. ఇదిగండి, ఇట్లా అవుతుంది. ఇది కొంచెం మనం ఇట్లా మొత్తం కలబెట్టి కింద పోసి చూపించేదా, తేమగా ఉంది. గోతం ఏదన్నా ఉంటే బాగుండు. నేను ఇది మళ్ళీ చూపిస్తానులేండి. ఈ మట్టి కలుపుకొని వేరే పెట్టుకోవాలా, అప్పుడు చూపిస్తా. ఇది ప్రాసెస్. ఇట్లా ముక్కలు మిగిలితే ఇట్లా కొద్దిగా మట్టి వేసి పక్కన పెట్టుకుంటే అది మనకి కంపోస్ట్ అయ్యిద్ది. ఇది నేను చేసి కూడా 1 వారం అవుతుంది అంతే. పోయిన వారంలోనే కదా మనకు జరిగింది మీటు. అప్పటి నుంచి అది అట్లా చేసాను. మరుసటి రోజు చేశాను, సోమవారం రోజు. ఇప్పుడు మళ్ళీ గురువారం, ఈరోజు గురువారం. ఇప్పుడు వస్తుంది ఈ వీడియో మీకు. ఇప్పుడు కాదులేండి, 2 రోజులు ఆగుద్ది, 2 రోజులు ఆగి పెడతాను. అయితే ఇప్పుడు అట్లా మనము ఇది కదిలిస్తూ ఉంటే ఇంకా త్వరగా అయ్యిద్ది. కొంచెం పెడతానులేండి నేను కింద పోసి, అది తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇట్లా పచ్చిమిరపకాయల చెట్లు మొత్తం కటింగ్ చేసేసానండి. ఒకసారి చూపించాను మీకు, చెప్పాను నేను. కటింగ్ చేసేసా. ఇంకంతా చిగురులు వస్తుంది, పాత మొక్కలు ఇవన్నీ. ఇదిగండి మిరపకాయలు చూడండి. ఇవి కూడా కొన్ని కొమ్మలు పైకి వచ్చినప్పుడల్లా ఏదో పని ఇట్లా ఇరగదీస్తూ ఉంటా. చేతికి కనపడ్డప్పుడు గబగబా ఇరగదీస్తుంటా. టేబుల్ నిమ్మ దీంట్లో నాటాను కదా, ఇది కూడా పెరుగుతూ ఉంది. ఓకే, అట్లా మనకి పూలైనా దేవుడి దగ్గర పూలు కానీ కిచెన్ వేస్ట్ కానీ ఇప్పుడు అది ఆ మొక్కకి ఇక నేనైతే 10-15 రోజులు నేను ఇంకేమి ఇయ్యనండి. ఊరికే వాటర్ పోస్తూ ఉంటాను. మళ్ళీ ఆ పక్క మొక్కలకి ఇచ్చుకుంటా 2 రోజులు ఆగినాక. మీరు కూడా అట్లా ఇచ్చుకోండి. పూలు కూడా మంచిగా తీసుకోండి, వస్తాయి, బాగా వస్తాయి పూలు, పెద్ద సైజులో వస్తాయి. మనకి ఏ మొక్కకైనా ఒక లిక్విడ్ కానీ ఇచ్చామంటే వారం రోజుల తర్వాత నుంచి 10 రోజులు 15 రోజుల తర్వాత నుంచి మళ్ళీ ఇచ్చుకోవాలి. అప్పుడు ముందలు ఇచ్చింది ఆ రోజులకి సరిపోయిద్ది. తర్వాత మళ్ళీ నెల దాటిందంటే మళ్ళీ ఆ మొక్క అడుగుతుంటుంది మనల్ని, మాకు ఫుడ్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇవ్వండి మందారాలు, మొగ్గలు ఉన్నాయి. ఇంకా అప్పుడు మనకు అర్థం అవుతుంది, సైజు తగ్గుతుంది. ఇదిగోండి దీనికి తగ్గుతుంది సైజు. ఇప్పుడు దీనికి కూడా ఇవ్వాలి నేను, ఎందుకంటే ఇది పెద్ద మొక్క చూడండి ఎంత ఎత్తున పెరిగిందో.
పెద్ద మొక్క. దీనికి మళ్ళీ 2 రోజులు అయినాక ఈ సైడ్ ఇస్తా, అప్పుడు మళ్ళీ వీటికి బ్యాలెన్స్ అయిపోద్ది. ఇదిగండి ఇక్కడ కూడా పూసింది పువ్వు. మొగ్గలు చూసారా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అదండి దీనికి ఇవ్వాలి. ఇది మార్చాలండి. చిన్న దాంట్లో పెట్టుకున్న ఆ రోజు 5 లీటర్లు డబ్బాలలో పెట్టాయి. డబల్ షేడు అంటే 2 రకాలు గ్రాఫ్టింగ్ మొక్కలు అన్నమాట ఇవి. ఇదొకటి గ్రాఫ్టింగ్ మొక్కలు. వీటికి బలం చాలట్లేదు, ప్లస్ దీంట్లో వేరు పక్కకు పోవటానికి లేదు. చిన్న డబ్బాలు చూడండి. వీటిని రీపాటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా ఆకు ఇట్లా వస్తుందంటే మనకు అర్థమైపోద్ది. దీనికి వాటర్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి తెలుస్తుంది. అందుకే నేను 2 రోజులకు ఒకసారి ఇట్లా ఊరకట్లా అట్లా వేస్తున్నా. ఎందుకంటే వాటరు దిగటం లేదు దాంట్లో. అది తీసి నాటుకోవాలి, అప్పుడు తర్వాత చూపిస్తాం మీకు అది. ఇదండి అసలు వైట్ మందారం. ఇది నేను తెచ్చుకొని పెట్టుకుంది. ఇదండి పూలు. ఈ కొమ్మలు ఎప్పుడన్నా కట్ చేసినప్పుడు ఎక్కడో చోట గుచ్చుతుంటా. అట్లాగే ఇదొకటి ఇట్లా. ఈ పింక్ది కొనుక్కొచ్చి పెట్టుకుంది అప్పుడు చాలా సంవత్సరాలు, 6 సంవత్సరాల క్రితం ఏమో. మేము పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు తెచ్చి పెట్టుకున్న మొక్కలు. రేపు ట్రిప్లో వీటన్నిటికి ఇస్తాను లిక్విడ్. ఇది కొమ్మ పెడితే వచ్చింది. అక్కడ చూపించా కదా ఇప్పుడు, అట్లాంటి చిన్న ముద్ద మందారాలు. నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు ఆ స్ప్రే బాటిల్లోకి నీళ్ళు తీసుకొని స్ప్రే చేస్తుంటా. చేసినప్పుడు మనకి ఏదైనా ఒక పేను బంకో తెల్ల పురుగు ఉన్నా కూడా పోయిద్ది. ఇప్పుడు దీనికి చేయాలి. ఇదిగండి ఇట్లా వస్తుంది. ఇదిగండి ఒట్టి నీళ్ళతోటే నేను ఫోర్స్గా స్ప్రే చేస్తే శుభ్రంగా పోయిద్ది. ఇంకా ఫ్రెష్గా ఉంటుంది మొక్క కూడా. అట్లా చేస్తాను, చెయ్యాలి. ఇప్పుడు ఇదిగో ఈ మొక్కకు కూడా అలాగే ఉంది. కనిపిస్తుంటుంది, మనం తిరుగుతుంటాం కాబట్టి మొక్కల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఇంక అట్లా చేసుకుంటే చేశాను. కొన్నిటికి మొన్న కుదిరిన రోజు కుదిరినట్టు చేస్తున్నానండి. పైకి వచ్చినప్పుడు కొన్ని పనులు చూసుకొని పూలు కోసుకొని వెళ్తుంటా కదా, అట్లా. ఓకే, ఇప్పుడు మీకు ఈ వీడియోలో మందార మొక్కల గురించి చాలా విషయాలు చెప్పాను. ఆ పండాకులు తీసేసేయండి, ముదురాకులు తీసేయండి. మళ్ళీ కొత్తగా వచ్చే ఆకులకి మనం ఇచ్చే బలం తొందరగా అందుకొని మొక్క బాగా పెరుగుద్ది, పూలు పెద్దవి వస్తాయి. మీరు వీడియో లాస్ట్ దాకా చూడండి. ఎవరైనా కానీ మీరు ఇన్ఫర్మేషన్ అడిగిన వాళ్ళకి కూడా చెప్తున్నా. కొంతమంది స్కిప్ చేస్తూ చూస్తున్నారు. అలా కాకుండా మొత్తం చూడండి. మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమైద్ది. ఓకే అండి, వీడియో నచ్చితే మీకోసంగా చేసా ఇప్పుడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లా మంచి మంచి విషయాలు మీకు నా నుంచి వస్తాయి. ఓకే అండి, ఎందుకంటే ఇట్లా ముదురాకులు తీసేస్తూ ఉంటాను. దీంట్లో అసలు మట్టి కూడా తక్కువే ఉంటుంది. ఇది చూడండి ఎట్లా పెరిగిందో. ఇంత కొమ్మే తెచ్చిపెట్టా ఇక్కడి నుంచి. ఇది ఇంతే ఆ రోజున తెలిసిన వాళ్ళ దగ్గర. అది బాగా పెరిగి ఇంత అయింది చూడండి. అదిగండి అట్లాగా. సూర్య భగవానుడు చూడండి ఇప్పుడు లాస్ట్లో చూపిస్తున్నా. ఇందాక వచ్చాను గబగబా ఇక పనిలోకి వంగాను, ఎండబడిపోతుంది మళ్ళీ. ఓకే అండి, ఇంక ఈ పూలు కోసుకొని చూపిస్తాను అండి ఒకసారి అన్నీ కోసిన తర్వాత. ఇదిగండి దొడ్లో చూడండి ఎంత బాగా వచ్చినాయో. అసలుకి వీటిని చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. చూసారా అసలు ఎంత సైజు, అసలు తగ్గేదేలే అన్నట్టుగా. ఇంకా మాట అనకుండా ఉండలేకపోతున్నా. చూడండి ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇక్కడ గులాబీలు కూడా అలాగే వస్తున్నాయి చూడండి. అసలు ఎన్ని మొగ్గలు ఒక కొమ్మకి. చూస్తున్నారుగా. ఈ పక్క ఇవన్నీ అయిపోయినాయి, ఇవన్నీ కోసేసుకున్నాను. ఇదిగండి ఇట్లా అన్నీ కోసేసాను. ఇదిగండి ఇవన్నీ మీకు పూలు చూపించా ఇంతకుముందు. ఇప్పుడు ఈ 2 కోస్తున్నా.
అసలు మందారాలు ఎట్లా పోస్తున్నాయో. ఇది మాత్రం ఒకరోజు 2-3 ఇస్తుంది, ఒకరోజు 7-8 పూలు ఇస్తుంది. అదేందో కానీ ఈ మొక్క మాత్రం అట్లా వస్తున్నాయి. ఇవి కూడా ఇంకా మొదలవుతాయి. కటింగ్లు చేసినాక కొమ్మ వచ్చింది కదా, ఇక వద్దాం. ఇలా చూడాలనిపిస్తుందండి నాకైతే. చూడండి ఎంత బాగున్నాయో. అమ్మ నేను పైకి ఎక్కుతున్నా, గట్టు మీదకి ఎక్కా. చూడండి భలే ఉన్నాయి కదా, ఇలా చూసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ కోసి చూపిస్తా ఎంత పెద్దయో. ఇట్లాంటి మొక్కలు తెచ్చుకొని నాటుకోండి, బాగుంటాయి. ఒక్క పువ్వు పెట్టిన పటానికి ఎంత కళగా ఉంటుందో పటాల దగ్గర, దేవుడి పటానికి. చెయ్యి పట్ల అది మెదింపు పెడుతున్నా. ఈ లోపల చూపిస్తా. ఇగండి మందారాలు చూసారా ఎన్ని కోసాను. ఇప్పుడు ఎన్ని రకాల మందారాలు వచ్చినాయో చూడండి. అసలు ఈ పూలు చూస్తుంటే తగ్గేదేలే అన్నట్టుగా పోస్తున్నాయి కదా. ఇగండి ఇక్కడ ఇటు ఒక 2 పెట్టా, ఇక్కడ ఒక 2 పెట్టాను. ఇగండి ముద్ద మందారాలు, రెక్క మందారాలు. అసలు కలర్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ లేదన్నట్టుగా వచ్చినాయి కదా. ఇవన్నీ ఈ గులాబీలు, ఇవన్నీ మందారాలు. ఇక కింద పూలు ఇవన్నీ కోసాను. ఇంకా ఉన్నాయి, కొన్ని గుడికి పంపిస్తాను. ఇట్లా చూసారుగా ఎన్ని పూలు వచ్చినాయో. మనం ఇచ్చే లిక్విడ్స్కి ఇట్లా వస్తున్నాయి. మీరు కూడా ఇప్పుడు నేను చూపించినట్టు అట్లానే డైరెక్ట్గా మంచిగా పూలు సైజు పెరగాలంటే అట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకోండి, బాగా పోస్తాయి మీకు కూడా. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చూడండి